హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు కవి పరిచయాలు అయితే చూసాము. ఈరోజు వచ్చేసి థర్డ్ క్లాస్ అనమాట. థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి పాఠాలు అండ్ కవి పరిచయాల గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ లెసన్ పేరు తెలుగు తల్లి. తెలుగు తల్లి. దీని యొక్క రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గారు. ఇది వచ్చేసి దీని యొక్క కాలం చూడండి, 1910 నుంచి 1913 వరకు. ఈయన యొక్క కాలం 1910 నుంచి 1983 వరకు. 1983 వరకు. నెక్స్ట్ ఈయన యొక్క రచనలు. ఈయన యొక్క రచనలు ఒకటి మహాప్రస్థానం, నెక్స్ట్ 2 మరో ప్రస్థానం, మరో ప్రస్థానం. 3 ఖడ్గ సృష్టి, ఖడ్గ సృష్టి, ఖడ్గ సృష్టి. చూడండి, ఫస్ట్ పాఠం 3వ తరగతి మొదటి పాఠం తెలుగు తల్లి. తెలుగు తల్లి ఈ పాఠం యొక్క రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే శ్రీశ్రీ గారు. ఈయన యొక్క కాలం చూడండి, 1910 నుంచి 1983 వరకు. 1910 నుంచి 1983 వరకు. ఈయన యొక్క రచన చూడండి, మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఓకేనా, నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఈయనది స్వీయ చరిత్ర కూడా ఒకటి ఉంది చూడండి. స్వీయ చరిత్ర అనంతం. ఈయన యొక్క స్వీయ చరిత్ర అనంతం. ఈయన యొక్క స్వీయ చరిత్ర అనంతం. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ లోనే 2 సబ్ లెసన్స్ ఉన్నాయి చూడండి. ఒకటి తల్లి భారతి వందనము. ఈ ఫస్ట్ లెసన్ లోనే సబ్ లెసన్స్ తల్లి భారతి వందనం, తల్లి భారతి వందనం. ఈ రచయిత, దీని యొక్క రచయిత వచ్చేసి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య. ఈయన యొక్క కాలం చూడండి, 1925 నుంచి 1987 వరకు. 1925 నుంచి 1987 వరకు ఈయన యొక్క కాలం. నెక్స్ట్ ఈయన రచనలు చూడండి. రచనలు అగ్నిధార, రుద్రవీణ. నెక్స్ట్ మహోంద్రదయం. నెక్స్ట్ తిమిరంతో సమరం. తిమిరంతో
సమరం. తిమిరంతో సమరం ఈయన యొక్క రచనలు. ఈయనకి బిరుదులు చూడండి. ఈయన యొక్క బిరుదులు, ఈయన యొక్క బిరుదులు వచ్చేసి కవిసింహ, అభ్యుదయ, కవి చక్రవర్తి. కవిసింహ, అభ్యుదయ, కవి చక్రవర్తి. అభ్యుదయ, కవి చక్రవర్తి. అభ్యుదయ, కవితా చక్రవర్తి. నెక్స్ట్ ఈయన యొక్క స్వీయ చరిత్ర ఏంటంటే యాత్రా స్మృతి. ఈయన స్వీయ చరిత్ర ఇలా పెడతాను చూడండి షార్ట్ కట్లు. స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. ఓకేనా? చూడండి, 3వ తరగతి మొదటి పాఠంలో ఉన్నటువంటి సబ్ లెసన్ ఇది. తల్లి భారతి వందనం. దీని రచయిత ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. తర్వాత ఈయన యొక్క కాలం 1925 నుంచి 1987 వరకు. ఈయన యొక్క రచనలు చూడండి: అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రదయం, నెక్స్ట్ తిమిరంతో సమరం. ఈయన యొక్క బిరుదులు కవిసింహ, అభ్యుదయ, కవితా చక్రవర్తి. ఈయన యొక్క స్వీయ చరిత్ర వచ్చేసి యాత్రా స్మృతి. నెక్స్ట్ ఇన్నిట్లోనే మనకి ఇంకొక సబ్ లెసన్ ఉంది, ఐక్యమత్యం అని. ఈ మొదటి పాఠంలోనే ఇంకొకటి కూడా సబ్ లెసన్ ఉంది, అది వచ్చేసి ఐక్యమత్యం. రచయిత వచ్చేసి లియో టాల్స్టాయ్. ఐక్యమత్యం. ఈ పాఠం యొక్క రచయిత లియో టాల్స్టాయ్. ఈయన యొక్క కాలం 1828 నుంచి 1910 వరకు. ఈయన యొక్క కాలం 1928 నుంచి 1828 నుంచి 1910 వరకు ఈయన యొక్క కాలం. నెక్స్ట్ ఈయన యొక్క రచనలు చూడండి: సమరం శాంతి. ఇంకోటి వచ్చేసి అనాకెరినినా. ఓకేనా? ఇది ఒక కథ ఆధారంగా తీసుకొని, ఇది కథ అన్నమాట. ఐక్యమత్యం అనేది ఒక కథ ఆధారంగా తీసుకొని రాసిందనమాట. చూడండి, ఐక్యమత్యం అనే ఈ పాఠం లియో టాల్స్టాయ్ అనే రచయిత రచించారు. ఈయన యొక్క కాలం 1828 నుంచి 1910 వరకు. నెక్స్ట్ ఈయన రచనలు సమరం శాంతి అనే ఒక రచన, తర్వాత అనాకెరినినా అనేది మరొక రచన. నెక్స్ట్ రెండవ లెసన్ మర్యాద చేద్దాం. రెండవ పాఠం మర్యాద చేద్దాం. దీని యొక్క రచయిత మనకి ఇక్కడ ఇవ్వలేదు. వన్ మినిట్ చెక్ చేస్తున్నా టెక్స్ట్ బుక్లో. దీని యొక్క రచయిత ఇవ్వలేదు.
చెక్ చేసి నేను మళ్ళీ చెప్తాను మీకు. ప్రజెంట్ చూడండి, ఇది ప్రక్రియ, కథా ప్రక్రియ. ఈ మర్యాద చేద్దామనే దీని యొక్క ప్రక్రియ వచ్చేసి ఇది కథా ప్రక్రియ. కథా ప్రక్రియ, కథా ప్రక్రియ. నెక్స్ట్ దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి హాస్యం. హాస్యం దీని యొక్క ఇతివృత్తం. ఇతివృత్తం హాస్యం. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? హాస్యం. నెక్స్ట్ చూడండి, మనకి ఈ సెకండ్ లెసన్ లోనే రేలా రేలా అనే ఒక గేయం ఇచ్చారనమాట. తర్వాత జింకా అనే కూడా ఒక కథ ఇచ్చారు. నెక్స్ట్ మూడవ లెసన్, మూడవ పాఠం మంచి బాలుడు. మంచి బాలుడు. మూడో పాఠం మంచి బాలుడు. దీని యొక్క రచయిత ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి. ఇప్పుడు సెకండ్ లెసన్ రచయిత చెప్పలేదు కదా నేను, మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను టెక్స్ట్ బుక్ లో. ఒకవేళ లాస్ట్ ఇచ్చారేమో, లాస్ట్ పేజ్ ఇక్కడ లేదు. టెక్స్ట్ బుక్ అంటే కొంచెం చిరిగిపోయి ఉంది అనమాట. సో నేను చెప్తాను, వేరే ఏదైనా కొత్త టెక్స్ట్ బుక్ చూసి చెప్తాను. లాస్ట్ పేజెస్లో ఉంటే నేనేం చేస్తానంటే అది క్వశ్చన్గా ఇస్తాను, కమ్యూనిటీలో ఆన్సర్ చేయండి, ఓకేనా? క్వశ్చన్గా ఇస్తాను, ఆన్సర్ కూడా పెడతాను, చూడండి ఒకసారి. సెకండ్ లెసన్ రచయిత ఒకటే నేను చెప్పలేదు ఈ పాఠంలో, మనకి ఇక్కడ ఇవ్వలేదు అందుకనే. నెక్స్ట్ చూడండి, మూడో లెసన్ మంచి బాలుడు. దీని యొక్క రచయిత ఆలూరి బైరాగి. ఈయన యొక్క కాలం చూడండి 1925 నుంచి 1978 వరకు. 1925 నుంచి 1978 వరకు ఈయన కాలం, ఓకేనా? నెక్స్ట్ ఈయన రచనలు చీకటి మేడలు. ఈయన రచనలు చూడండి, చీకటి మేడలు, చీకటి మేడలు. తర్వాత నూతిలో గొంతుకలు, నూతిలో గొంతుకలు. తర్వాత అగమగీతి, అగమగీతి, అగమగీతి. దివ్య భవనం, దివ్య భవనం. చూశారు కదా, మూడవ పాఠం, మూడవ తరగతి మూడవ పాఠం మంచి బాలుడు. దీని యొక్క రచయిత ఆలూరి బైరాగి. తర్వాత ఈయన యొక్క కాలం చూడండి 1925 నుంచి 1978 వరకు. ఈయన యొక్క రచనలు చీకటి మేడలు, నూతులో గొంతుకలు, తర్వాత అగమగీతి, నెక్స్ట్ దివ్య భవనం. ఈ 4 ఈయన యొక్క రచనలు అన్నమాట. నెక్స్ట్ లెసన్, ఇందులో మూడవ పాఠంలోనే సబ్ లెసన్ ఒకటి ఉంది, కలపండి చేయి చేయి అని. ఇది కూడా ఒకసారి చెప్తా చూడండి, రాస్తాను చూడండి, లేకపోతే కలపండి చేయి చేయి సబ్ లెసన్ మూడవ దాంట్లో, కలపండి చేయి చేయి. దీని యొక్క రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి అన్నమాట. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఈయన యొక్క కాలం 1897 నుంచి 1980 వరకు. నెక్స్ట్ ఈయన యొక్క రచనలు చూడండి, ఈయన రచనలు ఇంపార్టెంట్ చూడండి ఒకసారి. కృష్ణపక్షం,
కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసము నెక్స్ట్ అక్షర ఈ మూడు అన్నమాట ఈయన యొక్క రచనలు. కలపండి చేయి చెయ్యి ఇది రాసింది ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఈయన యొక్క కాలం 1897 నుంచి 1980 వరకు. ఈయన యొక్క రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. ఓకేనా. నెక్స్ట్ ఇందులో బావిలో నీళ్ళు అనే ఒక కథ కూడా ఇచ్చారు. ఇదంతా వీటికి కవి పరిచయం అంత అవసరం లేదనమాట. నెక్స్ట్ లెసన్ వచ్చేసి నా బాల్యం. 4th లెసన్ నా బాల్యం. 4th లెసన్ వచ్చేసి నా బాల్యం. దీని యొక్క రచయిత షేక్ నాజర్. దీని యొక్క రచయిత ఎవరు? షేక్ నాజర్. ఈయన యొక్క కాలం చూడండి 1920 నుంచి 1997 వరకు. ఈయన యొక్క కాలం 1920 నుంచి 1997 వరకు. నా బాల్యం అనే రచయిత ఎవరు? షేక్ నాజర్. ఈయన యొక్క కాలం 1920 నుంచి 1997 వరకు. ఈయన యొక్క జన్మస్థలం గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామం. ఈయన యొక్క జన్మస్థలం ఏంటంటే గుంటూరు జిల్లా పొన్నెకల్లె గ్రామం. ఓకేనా. ఈయన యొక్క పొన్నెకల్లు గ్రామం అన్నమాట. ఈయన ఎక్కడ? గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామం. ఈయన యొక్క కాలం 1920 నుంచి 1997 వరకు. నెక్స్ట్ ఈయన యొక్క తల్లిదండ్రుల పేర్లు కూడా ఇచ్చారు చూడండి కవి పరిచయంలో. ఈయన యొక్క తల్లి బీనాబీ, తండ్రి షేక్ మస్తాన్. ఈయన యొక్క తల్లి బీనాబీ, తండ్రి షేక్ మస్తాన్. ఈయన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. నా బాల్యం అనే పాఠం యొక్క రచయిత షేక్ నాజర్. ఈయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామం అనమాట. ఈయన కాలం 1920 నుంచి 1997 వరకు. ఈయన తల్లి బీనాబీ, తండ్రి మస్తాన్ అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే ఒకటి మనకి బంగారు పాపాయి అనే ఒక సబ్లెస్ని ఇచ్చారు. దీని యొక్క కవి అండ్ కాలం తెలుసుకుందాం చూడండి. మంచాళ జగన్నాథరావు. బంగారు పాపాయి. దీని యొక్క కవి మంచాళ జగన్నాథరావు. మంచాళ జగన్నాథరావు. నెక్స్ట్ ఈయన కాలం 1921 నుంచి 1985 వరకు. 1921 నుంచి 1985 వరకు. జస్ట్ తెలుసుకోండి. చూడండి మనకి మెయిన్ లెసన్సే ఇంపార్టెంట్ లేండి. సబ్ లెసన్స్తో మనకంత అంటే అంతగా సబ్ లెసన్స్ అయితే అడగరు. మెయిన్ లెసన్సే మనం నేర్చుకోవాలన్నమాట. మెయిన్ లెసన్స్, మెయిన్ కవి పరిచయాల గురించి. ఓకేనా. నెక్స్ట్ పొడుపు కథ. పొడుపు విడుపు 5వ పాఠం. పొడుపు విడుపు. 3వ తరగతి 5వ పాఠం పొడుపు విడుపు. ఈరోజు ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను కదా, కొంచెం టెన్షన్లో ఉన్నానండి. ఫైనాన్షియల్ టెన్షన్స్ అంటే వేరే టెన్షన్స్. సో కొంచెం హార్ట్లో భయం ఉంది. సో దానివల్ల ఇక్కడ టెన్షన్ అనేది కనిపిస్తుంది. టీచర్ లైఫ్ అంటే ఏంటంటే
ఇన్నర్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్టూడెంట్స్ ముందుకు వచ్చిన తర్వాత చాలా ప్లెజెంట్గా అండ్ అసలు ఏమీ కనిపించకుండా, అంటే సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళు లోపల ఎన్నున్నా కానీ బయటికి ఆ యాక్షన్ ప్రకారం, ఆ పాత్ర ప్రకారం ఏడవడమో నవ్వడమో ఎగ్జాక్ట్ అదే చేయాలంటారు కదా. టీచర్ పాత్ర కూడా అంతే. మనకి ఎన్నున్నా కానీ క్లాస్ రూమ్ బయట విడిచిపెట్టి వెళ్ళాలి. క్లాస్ రూమ్ డోర్ వరకే అనమాట. ఆ డోర్తోనే స్టాప్, అక్కడ డోర్ దగ్గర స్టాప్ అయిపోవాలి అన్ని ప్రాబ్లమ్స్. స్టూడెంట్స్ ముందు మాత్రం కొంచెం కూడా మనలో ఉన్నటువంటి లోపం అనేది కనిపించకూడదు. టీచర్ లక్షణం, మెయిన్ లక్షణం అదనమాట. మనం నీరసంగా ఉన్న, హెల్త్ బాగోపోయినా, ఇంకా సమ్ ఏ రీజన్స్ అయినా కానీ స్టూడెంట్స్ ముందు మాత్రం చాలా యాక్టివ్గా కనిపించాలి. ఈరోజు టీచర్లో ఏదో సమ్ తేడా కనిపిస్తుంది ఏంటి అనేది కూడా కనబడకూడదు అనమాట. కొంచెం ఏదో తెలియని టెన్షన్ ఉంది లోపల. సో దానివల్ల ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. అడ్జస్ట్ అవ్వండి, ఏం కాదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తా. మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అయినా కానీ రాంగ్ అయితే చెప్పాను, కరెక్టే చెప్తాను. ఓకేనా. నెక్స్ట్, కన్ఫ్యూజ్ అంటే లెసన్ తప్పు చెప్తున్నానని కాదు, సమ్ ఏ ఆలోచనల వల్ల ఇవి కొంచెం ఒకటికి 2 సార్లు అట్లా. నెక్స్ట్, పొడుపు విడుపు. పొడుపు విడుపు దీని యొక్క కవి ఎవరంటే చింతా దీక్షితులు. పొడుపు విడుపు అనే ఈ పాఠం యొక్క రచయిత చింతా దీక్షితులు. నెక్స్ట్, ఇది యొక్క కాలం చూడండి. 1891 నుంచి 1961 వరకు. 1891 నుంచి 1960. ఈయన యొక్క కాలం 1891 నుంచి 1960 వరకు. నెక్స్ట్, ఈయన రచనలు చూడండి. ఏకాదశి, ఈయన యొక్క రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు. నెక్స్ట్, లక్క పిడతలు. చూసారా? 5వ పాఠం పొడుపు విడుపు చింతా దీక్షితులు గారు రాశారు. ఈయన యొక్క కాలం 1891 నుంచి 1960 వరకు. ఈయన యొక్క రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు. ఓకేనా. నెక్స్ట్, ఇందులోనే మనకు ఒక సబ్లెసన్ ఇచ్చారు చూడండి. చందమామ అని. చందమామ ఇది కూడా ఒక పాఠం. చందమామ దీని యొక్క రచయిత నండూరి రామ్మోహన్ రావు. ఈయన యొక్క కాలం 1927 నుంచి 2011 వరకు. 1927 నుంచి 2011 వరకు ఈయన యొక్క కాలం. చందమామ అనే ఈ పాఠం యొక్క రచయిత ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. ఈయన యొక్క కాలం 1927 నుంచి 2011 వరకు. నెక్స్ట్, ఈయన రచనలు చూడండి. ఇక్కడ రాస్తాను. నండూరి గారి రచనలు చూడండి. హరివిల్లు. నెక్స్ట్, విశ్వరూపం, నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షయాత్ర. విశ్వదర్శనం, అక్షరయాత్ర.
అక్షర యాత్ర. చందమామ అనే పాఠం యొక్క రచయిత నండూరి రామ్మోహన్ రావు గారు. ఈయన యొక్క కాలం 1927 నుంచి 2011 వరకు. ఈయన యొక్క రచనలు హరివిల్లు, నరావతారం, విశ్వరూపం, విశ్వ దర్శనం, అక్షరయాత్ర. ఓకేనా. నెక్స్ట్ లెసన్ 6వ పాఠం మేమే మేకపిల్లి. మేమే మేకపిల్ల. మేమే మేకపిల్ల 6వ పాఠం. మేమే మేకపిల్ల. మేమే మేకపిల్ల. దీని రచయిత కూడా మనకి ఈ స్టార్టింగ్ లో అయితే ఇవ్వలేదండి. చెప్పాను కదా ఇందాక కూడా ఒక సెకండ్ లెసన్కి చెప్పలేదు కదా. దీనికి కూడా కవి చూస్తాను నేను. ఈ టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్ అయితే లేదు, అందుకనే కష్టమవుతుంది. సరే, ఈ మేమే మేకపిల్ల అనే రచయిత నేను తర్వాత చెప్తాను, కమ్యూనిటీలో అన్న పోస్ట్ చేస్తాను నేను. దీని యొక్క ప్రక్రియ వచ్చేసి ఇది కథ అండి. దీని ప్రక్రియ కథ, ఇది కథా ప్రక్రియ. ఓకేనా. దీని ఇతివృత్తం వచ్చేసి పరస్పర సహకారం. పరస్పర సహకారం. పరస్పర సహకారం. నెక్స్ట్ తెలుగు తోట. ఈ 6th లెసన్ కిందే సబ్ లెసన్ అన్నమాట ఇది. తెలుగు తోట. తెలుగు తోట. దీని యొక్క రచయిత కందుకూరి రామభద్రారావు. కందుకూరి రామభద్రారావు. మీకు విషయం చెప్పాలండి, నేను ఈ కవి పరిచయాలు 7 నుంచి 9 వరకు ఈవినింగ్ లైవ్ పెడదాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది 7 నుంచి 9 o'clock వరకు ఖాళీగా ఉంటారో, లైవ్ చూస్తామనే వాళ్ళు నాకు కింద కామెంట్ పెట్టండి. ఓకేనా. కామెంట్ పెడితే దాన్ని బట్టి ఎవరికి ఎంతమంది కుదురుతుందనే దాన్ని బట్టి లైవ్ చేస్తాను, లేదంటే ఇలా వీడియోస్గానే పెడతాను. లైవ్లో ఏంటంటే ఎక్కువ స్పీడ్గా చెప్పేసుకోవచ్చు చక్కగా. 2 hours కదా, 2 hours-లో 2 lessons కవర్ చేయొచ్చు. ఇలా ఒక వీడియోలో ఏంటంటే లెంత్ అవడం వల్ల ఒక్కొక్క క్లాస్ పెట్టాల్సి వస్తుంది. ఇది గమనించండి. ఎవరైనా 7 to 9 వరకు మాకు అవైలబుల్ మేడం, మేము చూడగలం అనుకున్న వాళ్ళు లైవ్ పెట్టండి అని నాకు జస్ట్ కామెంట్ చెప్తే నేను ఆ కామెంట్స్ని బట్టి లైవ్ పెట్టాలో లేదో నేను డిసైడ్ అవుతాను. ఓకేనా. తెలుగు తోట. దీని యొక్క రచయిత కందుకూరి రామభద్రారావు. నెక్స్ట్ ఈయన కాలం 1905 నుంచి 1976 వరకు. ఈయన యొక్క కాలం 1905 నుంచి 1976 వరకు. తర్వాత ఈయన యొక్క రచనలు చూడండి. లేమొగ్గ. ఈయన యొక్క రచనలు లేమొగ్గ, లేమొగ్గ. తర్వాత తరంగిణి, గేయర్ తరంగిణి. నెక్స్ట్ గేయ మంజరి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, గేయ మంజరి. ఓకేనా. నెక్స్ట్ పద్యరత్నాలు. ఈ పద్యరత్నాల్లో మనకి వేమన గారి పద్యాలు ఇచ్చారు. ఫస్ట్ ఇది చూడండి, ఇది చెప్పిన తర్వాత చెప్తాను. తెలుగు తోట. దీని యొక్క రచయిత కందుకూరి రామభద్రారావు. ఈయన యొక్క కాలం 1905 నుంచి 1976 వరకు. ఈయన యొక్క రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయ మంజరి. నెక్స్ట్ 7వ లెసన్ పద్యరత్నాలు. ఈ పద్యరత్నాలు మనకి వివిధ కవులు రాశారనమాట. మొత్తం 6 కవులు రాశారు. ఆ 6 కవులు వాళ్ళ యొక్క కాలం అవి చూద్దాం. చూడండి వాళ్ళ యొక్క కవి పరిచయాలు. మొదటి కవి వేమన. ఇక్కడ కవి
కవి పేరు, నెక్స్ట్ కాలం, రచనలు. ఇలా రాస్తా చూడండి, ఈజీగా అర్థమైంది మనకి. పద్యరత్నాలు పాఠం పేరు కూడా రాస్తా. మీకు 6వ తరగతి వరకు ఇది చెప్పాను. 7వ తరగతి వివిధ కవులు రాశారని చెప్పాను కదా. వివిధ కవులు రాశారని పట్టిక గీసాను చెప్దామని. వీడియో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయిందండి, స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల. సో అది రికార్డ్ అవ్వలేదు. వీడియో ఆగిపోయిన విషయం తెలియక నేను చెప్పేశాను. మళ్ళీ చెప్తాను. 7వ తరగతి ప్రజెంట్ బోర్డు మీద ఏదైతే తుడపలేదు చూడండి. 9వ లెసను 8వ పాఠం. 8వ పాఠం మా ఊరు ఏరు. దీన్ని రాసిన కవి మధురాంతకం రాజారాం. దీన్ని రాసిన కవి ఎవరు? మధురాంతకం రాజారాం. ఈయనొక కాలం 1930 నుండి 1999 వరకు. ఈయన రాసిన రచనలు కథా సంపుటాలు చూడండి. కమ్మ తెమ్మర. ఈయన యొక్క రాసిన రచనలు ఏంటి? కమ్మ తెమ్మర, వక్రగతులు 2. 3వది రేపటి ప్రపంచం. 4 త్రిశంకు స్వర్గం. నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను 6 లెసన్స్ చెప్పిన తర్వాత 7వ పాఠం పద్యరత్నాలు అని చెప్పి డయాగ్రామ్ ఇక్కడ ఒక పట్టిక గీస్తున్నాను. కవి పేరు, రచనలు, ఇవాళ ఒక కాలం, ఏ శతాబ్దాన్ని రాశారని చెప్పేసి, ఏ శతకాన్ని రాశారని చెప్పేసి. అయితే వీడియో స్టోరేజ్ ఫుల్ అవడం వల్ల ఆగిపోయింది. నేనేం చేశానంటే ఆగిపోయింది తెలియక కంటిన్యూ చేస్తూ చెప్పేశాను అనమాట. సో ఇదంతా అయిపోయింది, క్లాస్ ఎండింగ్ అనమాట. ఇది క్లాస్ ఎండ్ చేసిన తర్వాత నేను ఇంకా తొడపకుండా వచ్చేసాను. సో అదనమాట ఇది. అయితే 7వ పాఠం నేను చెప్తాను పద్యరత్నాలు. అందుట్లో 6 కవులు ఉన్నారనమాట. 6 కవులు రాశారు పద్యాలు. వాళ్ళ గురించి చెప్తాను. ప్రజెంట్ అయితే ఇది చూడండి, ఓకేనా? అర్థమైంది అనుకుంటా. 8వ పాఠం మా ఊరు ఏరు. దీన్ని రాసిన కవి మధురాంతకం రాజారాం. ఈయన ఒక కాలం 1930 నుంచి 1999 వరకు. తర్వాత ఈయన యొక్క రచనలు కమ్మ తెమ్మెర, వక్రగతులు, రేపటి ప్రపంచం, త్రిశంక స్వర్గం. ఇందులోనే మనకి సబ్లెసన్ ఒకటి ఇచ్చాను. అయితే నేను తుడిపి 9వ లెసన్ రాశాను అనమాట. ఈ 8వ లెసన్లోనే సబ్లెసన్ ఒకటి ఉంది, పంట చేలు అనే ఈ పాఠాన్ని రాసింది పాలగుమ్మి విశ్వనాథం. ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. 8వ పాఠంలో సబ్లెసన్ వచ్చేసి పంట చేలు. దీని యొక్క రచయిత కవి పాలగుమ్మి విశ్వనాథం గారు. ఈయన యొక్క కాలం 1919 నుండి 2012 వరకు. ఈయన యొక్క కాలం 1919 నుండి 2012 వరకు. ఈయన యొక్క రచనలు లలిత సంగీత చరిత్ర. నెక్స్ట్ అమ్మ దొంగ. లలిత సంగీత చరిత్ర, అమ్మ దొంగ. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాఠం వచ్చేసి తొలి పండుగ. ఈ రచయిత అయితే మనకి ఇవ్వలేదన్నమాట. ఒకవేళ నేను వేరే టెక్స్ట్ బుక్లో కానీ, గైడ్లో కానీ, లేదంటే ఏదైనా మెటీరియల్లో కానీ చూసి నేను చెప్తాను. అది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, వాచ్ చేయండి. ఇక్కడ చూడండి, తొలి పండుగ. దీని యొక్క ప్రక్రియ వచ్చేసి కథనం. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాల గురించి అన్నమాట. నెక్స్ట్ ఈ తొలి పండుగ కింద ఉన్నటువంటి సబ్లెసన్ అందాల తోటలో. దీని యొక్క రచయిత కస్తూరి నరసింహమూర్తి. ఈయన యొక్క రచయితలు కస్తూరి నరసింహమూర్తి గారి యొక్క రచనలు పాపాయి సిరులు. ఒకటే ఒక రచన పాపాయి సిరులు. ఓకే, అర్థమైందా? ఇంతటితో 3వ తరగతిలో ఉన్నటువంటి 9 పాఠాలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఏదైతే నేను 7వ పాఠం చెప్పలేదు కదా, 7వ పాఠంలో ఉన్నటువంటి 6 రచయితలు ఉన్నారు, 6 కవులు ఉన్నారు. వారి గురించి చెప్తా చూడండి. అవి చెప్తే అయిపోయినట్టే అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఏడవ పాఠం పద్యరత్నాలు.
పాఠం, తర్వాత కవి పేరు, కాలం, రచనలు. 7వ తరగతి పద్యరత్నాలు. ఈ 7వ తరగతి పద్యరత్నాలు మనకి 6 కవులు రాశారనమాట. 6 కవుల్లో చూడండి, మొదటి వేమన. ఈయన 17-18 శతాబ్దాల మధ్య కాలం వాడు. తర్వాత ఈయన రాసింది సుమతి శతకం. ఈయన రాసిన శతకం సుమతి శతకం. నెక్స్ట్ బద్దెన. ఈయన 13వ శతాబ్దం వాడు. ఈయన యొక్క బిరుదులు చూడండి, కమలాసనుడు నీతి శాస్త్ర, కమలాసనుడు. ఈయన యొక్క బిరుదు, బద్దెన యొక్క బిరుదు కమలాసనుడు. వీడియో కట్ అయిందని చెప్పేసి మళ్ళీ చెప్పాను, మళ్ళీ కట్ అయిపోయింది. ఈ పద్యరత్నాలు కవులు చెప్తుంటే, ఎందుకని ఈ పద్యరత్నాలు కవులు చెప్తుంటే వీడియో కట్ అయిపోతుంది, ఎందుకని తెలియట్లేదు. స్టోరేజ్ ఫుల్ అవడం వల్ల కట్ అయిపోయింది. స్టోరేజ్ అంతా డిలీట్ చేసేసి మళ్ళీ పెట్టొచ్చినా కానీ మళ్ళీ కట్ అయిపోయింది అనమాట, ఏమనుకోకండి. చూడండి, వేమన 17-18 శతాబ్ద కాలం వాడి ఈయన వేమన శతకాన్ని రచించారనమాట. నెక్స్ట్ బద్దెన 13వ శతాబ్ద కాలం వాడు. ఈయన యొక్క బిరుదు వచ్చేసి కమలాసనుడు. ఈయన రచనలు నీతి శాస్త్ర ముక్తావళి. ఈయన యొక్క రచనలు వచ్చేసి నీతి శాస్త్ర ముక్తావళి. ఈయన సుమతి శతకాన్ని ఈయన రాశారు. నెక్స్ట్ జంధ్యాల గువ్వలచెన్నుడు. ఈయన 17-18 శతాబ్ద కాలం నాటివాడు. ఈయన యొక్క మకుటం వచ్చేసి గువ్వలచెన్న. ఈయన గువ్వలచెన్న అనే శతకాన్ని రాశారు. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈయన యొక్క కాలం 1912 నుండి 1992 వరకు. ఈయన యొక్క బిరుదులు కవిత కళానిధి, కవి కులాలంకార. ఈయన తెలుగు బాల శతకాన్ని రాశారు. నెక్స్ట్ దువ్వూరి అనుకుంటండి, దువ్వూరి రామిరెడ్డి. ఈయన 1895 నుంచి 1947 వరకు. ఇక్కడ చూడండి, ఒకటి చెప్పడం మిస్ చేశాను. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు చూడండి, విజయశ్రీ, కరుణశ్రీ, ఉదయశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు విజయశ్రీ, కరుణశ్రీ, ఉదయశ్రీ. ఏంటోనండి ఈరోజు క్లాస్ అంతా కానీ స్టార్టింగ్ నుంచి కూడా డిస్టర్బెన్సెస్ గానే జరుగుతుంది. ఇప్పటికి 3 times వీడియో కట్ అయింది. క్లాస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఏదో ఫియర్ ఉంది లోపల. ఆ ఫియర్తో కావచ్చు, సంథింగ్ ఏంటో కావచ్చు, కానీ 3 times వీడియో అయితే కట్ అయిపోయింది. ఈ టెన్షన్లో స్టోరేజ్ ప్రీవియస్ వీడియోస్ అన్ని డిలీట్ చేయకుండా వీడియో పెట్టేసా అనమాట. అసలు మైండ్ అంతా మర్చిపోయి. సో దానివల్ల 3 times వీడియో కట్ అయింది. మళ్ళీ చెప్పాలంటే కొంచెం కష్టం కదా. ఇప్పటికి ఇది 3 times చెప్పాను అనమాట. చూడండి, నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 1912 నుంచి 1992. కవిత కళానిధి, కవి కులాలంకార. ఈయన యొక్క బిరుదులు 2 అనమాట. తర్వాత రచనలు విజయశ్రీ, కరుణశ్రీ, ఉదయశ్రీ. ఈయన యొక్క రచనలు అనమాట జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి. ఈయన తెలుగు బాల శతకాన్ని రాశారు. నెక్స్ట్ దువ్వూరి రామిరెడ్డి 95 నుంచి 47 వరకు. ఈయనకి కవి కోకిల, కవి అనే బిరుదు. ఈయన రాసిన రచనలు కృషినలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల. ఓకేనా, కృషినలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల. నెక్స్ట్ తాళ్లపాక తిమ్మక్క. ఈయన 16వ శతాబ్దం వాడు. ఈయన రాసింది ఒకే ఒక రచన, సుభద్ర కళ్యాణం. ఓకేనా, ఇంతటితో పద్యరత్నాలు అనేవి 3వ తరగతి పద్యరత్నాలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఈ 3వ తరగతి పద్యరత్నాలు ఈ 6 కవులు ఒక్కొక్క కవి కొన్ని పద్యాలు అనేవి రాశారనమాట. ఇంతటితో 3rd క్లాసు కవి పరిచయాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. సక్సెస్ఫుల్గా కాదు, కొన్ని అభ్యంతరాలలో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అభ్యంతరాలు ఏంటంటే వీడియో కట్ అవ్వడం. ఓకేనా,
మొత్తానికి 3వ తరగతి అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇలా వీడియోలుగా కాకుండా నాకైతే లైవ్గా పెట్టాలనే ఉందండి. ఎందుకంటే ఇట్లా వీడియోస్ కట్ అవ్వడం దీనికంటే కూడా మనం లైవ్ పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ మీరు అప్పుడు చూసినట్టు నేను చెప్పేటప్పుడే చక్కగా చూస్తారు, చక్కగా నోట్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. ఓకేనా? 3rd క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దండి 4th క్లాస్ నుండి లైవ్ పెట్టాలా, వీడియో చేయాలని అయితే చూద్దాము. చెప్పాను కదా, కామెంట్ చేయండి కంపల్సరీ. లైవ్ 7 to 9 వరకు ఎంతమంది ఖాళీగా ఉంటారు, ఆ టైం మీకు అవైలబులేనా లైవ్ పెట్టడానికి అనే విషయం పైన మీరు చిన్న కామెంట్ అయితే మాకు టైం ఓకే అంటే కామెంట్ పెట్టండి, టైం ఓకే అని చెప్పేసి లైవ్ అయితే పెట్టేసి కవి పరిచయాలు త్వరగా కంప్లీట్ చేద్దాం. మనకి ఇంకా ఓన్లీ 2 నెలల టైం ఉంది. ఓకేనా? అక్టోబర్ నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందరు టెట్ అప్లై చేసుకున్నారు కదా, లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. మనకి ఆగస్టులోనో సెప్టెంబర్లోనో సెప్టెంబర్లో అనుకుంటా హాల్ టికెట్ డౌన్లోడ్స్ కూడా ఉంటాయి. అక్టోబర్ నుండి మనం ఎగ్జామ్స్ రాసేస్తాము. ఫాస్ట్గా సిలబస్ అవ్వాలి కాబట్టి 7 to 9 లైవ్ తెలుగు క్లాసెస్ కవి పరిచయాలు పెడదాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అంటే అది వీడియోస్ కట్ అవ్వడం ఇలా జరిగింది. నాకైతే డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అంటే మీకు వీడియో అంతా ఎడిట్ చేసి పెడతా కాబట్టి మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు. నాకైతే ఈరోజు ఫుల్ డిస్టర్బెన్స్ 3 times అనమాట చెప్పడం. ఓకేనా? ఇంతవరకు సెలవు. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.